హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం SCMPE చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చాప్టర్లో మనం ఆల్ స్టడీ మెటీరియల్ MTPs RTPs పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని కవర్ చేసినాము. బట్ లేటెస్ట్ RTPs MTPస్ని కవర్ చేయలేదు. అవి ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని నేను కంటిన్యూవేషన్ చేస్తున్నాను. సో అందులో ఫస్ట్ చాప్టర్లో వచ్చిన లేటెస్ట్కి సంబంధించి నేను ఇప్పుడు కంటిన్యూవేషన్స్ మీన్స్ ఈ సిరీస్లో ఆల్ చాప్టర్కి సంబంధించి లేటెస్ట్ లాస్ట్ 3 years RTPs అనేది కవర్ అయిపోతుంది. అంటే మనం ఈ మెటీరియల్లో లాస్ట్ ఒక 4 క్వశ్చన్స్ ఆ 10 క్వశ్చన్స్ని చూసుకుంటే లాస్ట్ RTPs MTPs అనేది కవర్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్లో అప్ టు 9 క్వశ్చన్ నేను ఆల్రెడీ చేసేసినాను. ఇప్పుడు నౌ 10th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 10th క్వశ్చన్? ఫస్ట్ ఇది RTP November 2021కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మనకి కొన్ని కరెక్ట్ ఒక పేరుని రెడీ చేయాలి. మనం పేరు మీన్స్ కరెక్ట్ ఈ దీనిలో ఏమొస్తుంది అనేది మనం చెప్పాలి. డ్యూరింగ్ డాష్ స్ట్రాటజీ దెర్ ఈజ్ ఏ స్పేస్ ఫర్ ఆల్ కాంపిటీటర్స్ అండ్ ఫర్మ్ ఫర్ ఫోకసింగ్ ఆన్ కీపింగ్ అప్ విత్ కస్టమర్ డిమాండ్ అండ్ నాట్ లుకింగ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మనం ఏ స్టేజ్లో మనకి ఇవన్నీ జరుగుతాయి అంటే ఒక కాంపిటీటర్ ఉండడము, కాంపిటీటర్ మీద ఫోకస్ చేయడము అండ్ కస్టమర్ డిమాండ్స్ మీద ఉండడము అండ్ ఫ్యూచర్ కోసం పెద్దగా ఆలోచించకపోవడం, ఏ స్టేజ్లో ఎట్లా మనం ఉంటాము అనేది. మనకి స్టేజెస్లో 4 స్టేజెస్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో: ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్. ఆ స్టేజ్లో మనం కాంపిటీటర్స్ ఫోకసింగ్ అండ్ కస్టమర్ డిమాండ్ మీద మనం చూసేది ఎప్పుడు అంటే ఇంట్రడక్షన్ అప్పుడు అవేం చూడము. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి గ్రోత్ స్టేజ్లో మనం ఇవి చూస్తాము. ఎందుకు? మెచ్యూరిటీ స్టేజ్లో టఫ్ కాంపిటీషన్ వచ్చేస్తుంది. సో గ్రోత్ స్టేజ్లో ఒకటే మనం చూసేది. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమి? గ్రోత్ స్టేజ్లో ఆల్ కాంపిటీటర్స్ ఫర్మ్ ఆర్ ఫోకసింగ్ అండ్ కీపింగ్ అప్ విత్ ద కస్టమర్ డిమాండ్స్. నెక్స్ట్ సెకండ్ వన్, వెన్ ద బయ్యర్ హ్యాస్ మోర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ దెన్ హీ ఆర్ షీ కెన్ పాసిబుల్లీ స్విచ్ ప్రొడక్ట్స్ ఆర్ ఈవెన్ పర్హాప్స్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అండ్ మేక్ ద ప్రోడక్ట్ దెమ్సెల్వ్స్. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఎప్పుడైతే బయ్యర్ మోర్ ఇన్ఫర్మేషన్ని కానీ గ్యాదర్ చేయగలిగితే, బయ్యర్ గ్యాదర్ చేయగలిగినప్పుడు అండ్ ఇన్ఫర్మేషన్ని మోర్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటే అండ్ వేరే ప్రోడక్ట్కి పోగలిగినప్పుడు అండ్ అక్కడ మనకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే సప్లయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ ద ప్రోడక్ట్ దెమ్సెల్వ్స్ అట్లా ఉన్నప్పుడు డాష్ పవర్ వుడ్ డిక్రీజ్. ఇక్కడ మనకి బయ్యర్ పవర్ పెరుగుతుంది అంటే సప్లయర్ పవర్ డిక్రీజ్ అవుతుంది. సో సెకండ్ దానికి ఏమవుతుంది అంటే సప్లయర్ పవర్ డిక్రీజ్ అవుతుంది. సో సప్లయర్ పవర్ విల్ బి డిక్రీజ్. సో ఫస్ట్ పాయింట్కి ఏం చెప్పినాం? గ్రోత్ స్టేజ్ అని చెప్పినాం. దీనికి సెకండ్ దానికి సప్లయర్ పవర్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్మ్ మూవింగ్ ఇన్ టు ద ఆపరేటింగ్ ఫిట్నెస్ సెంటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏ దానికి పోతుంది? ఫిట్నెస్కి పోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హెల్త్కి సంబంధించినది, ఫిట్నెస్ అనేది సపరేట్ దానికి సంబంధించినది. రెండింటికి ఒకదానికొకటి సంబంధం లేకుండా పోతున్నాం. సో సంబంధం లేకుండా పోతున్నాం అంటే డైవర్సిఫికేషన్ జరిగినట్లు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, లోయర్ స్విచ్చింగ్ కాస్ట్ మీన్ దట్ డాష్ విల్ హ్యావ్ మోర్ పవర్. మనకి కాస్టింగ్ అనేది మనకి స్విచ్చింగ్ కాస్ట్ అనేది మనకి తక్కువ ఉంది తక్కువ మనకి ఏం పవర్ ఎక్కువ ఉన్నట్లు. లోయర్ స్విచ్చింగ్ కాస్ట్ మీన్ దట్ మన బయ్యర్కి పవర్స్ ఎక్కువ ఉన్నట్లు, మనకన్నా కాస్ట్ తక్కువ ఉంటే. సో లోయర్ స్విచ్చింగ్ కాస్ట్ మీన్ దట్ బయ్యర్స్ విల్ హ్యావ్ మోర్ పవర్. బయ్యర్స్ ఇక్కడ ఉన్నారు బయ్యర్స్ విల్ హ్యావ్ మోస్ట్ పవర్స్. నెక్స్ట్, మేజర్ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ అండ్ డాష్ ఈజ్ యాజ్ యూజువల్లీ కన్సిడర్ ఏ బెరియర్ టు ఎంట్రీ బెరియర్. అంటే ఎప్పుడు మనకి ఎంట్రీ బెరియర్ కావచ్చు అంటే ప్రోడక్ట్ అనేది డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు అండ్ ప్రోడక్ట్ ఒకవేళ ఆల్రెడీ బ్రాండ్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ దాంతో మనం కంపీట్ కావాలంటే మనకి బెరియర్ ఎంట్రీ అవుతుంది. సో ఇక్కడ బ్రాండింగ్ ఏంటంటే మనం డిఫరెన్షియేషన్ ఆల్రెడీ అది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, ఆ డిఫరెంట్ ప్రోడక్ట్కి దానికి ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది, దాంతో మనం కంపీట్ కావాలంటే మనకి ఎంట్రీ బెరియర్ అనేది కంపల్సరీ ఉన్నట్లే. దట్ ఈస్ యాపిల్ ఐఫోన్ అని చెప్పొచ్చు. యాపిల్ ఐఫోన్ వచ్చినప్పుడు డిఫరెన్షియేషన్ ఉంది అండ్ దానికి రావడం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. బ్రాండ్ అంటే టన్నులు ఉండాలి. నెక్స్ట్, మేడ్ ఇన్ ఇండియా వాళ్ళకైతేనే టన్నులు ఉంటుంది యాజ్ పర్ మూవీ ప్రకారం. నెక్స్ట్ పాయింట్, ఏ డాష్ ఆర్గనైజేషన్ హ్యాస్ మెనీ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బెస్ట్ డెసిషన్ మేకింగ్ అథారిటీ అట్ ద టాప్. సో ఇక్కడ ఏ ఆర్గనైజేషన్లో మొత్తం అన్ని డెసిషన్స్ అన్ని టాప్ వాళ్ళే తీసుకుంటారు అంటే సెంట్రలైజ్డ్ ఉన్నప్పుడు మాత్రమే మనం అన్ని డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. సో సెకండ్ పాయింట్ ఏమి? సెంట్రలైజ్డ్కి సంబంధించిన ఉన్నప్పుడు. నెక్స్ట్, జీ పాయింట్, డాష్ ఈజ్ అ హయ్యర్ లెవెల్ పొజిషన్ అండ్ హెల్ప్స్ క్యాప్చర్ ఆర్గనైజేషన్ ఫండమెంటల్ పర్పస్. సో ఫండమెంటల్ పర్పస్ని హెల్ప్ చేస్తుందంటే మనకు ఒక మిషన్ ఉంటే ఆ మిషన్ అనేది హై లెవెల్ పొజిషన్ వాళ్ళకే ఉంటుంది. అప్పుడే మనం
ఫండమెంటల్ ఆ పర్పస్ ఆర్గనైజేషన్ని హెల్ప్ చేయడానికి ఉంటుంది. మనకు ఒక మిషన్ లేకుండా వర్క్ చేస్తుంటే మనం ఏం క్యాప్చర్ చేయలేము. ఆ ఫండమెంటల్ పర్పస్ అనేది నీట్ కాదు. సో మిషన్ అనేది ఉండాలి. సో జీ పాయింట్కి మిషన్. నెక్స్ట్ ఏ వైన్ ప్రొడ్యూసర్, వైన్ అంట మందు బాబులం అంటున్నారు. ప్రొడ్యూసర్ దట్ ఈ హ్యూజెస్ గ్రేప్స్ గ్రోన్ ఇన్ హిట్స్ ఓన్ వైనరీ ఇన్ హిట్స్. సో వేరే దగ్గర పోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రేప్స్ని కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు, అంటే బ్యాక్కి పోతున్నారు. మీన్స్ ఇది ఏమవుతుంది, ఇది అంటే వర్టికల్ ఇంటిగ్రేషన్ అవుతారు. సో ఎప్పుడైతే మన సప్లయర్స్ని పోతే వర్టికల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. మన కస్టమర్ సైడ్ కిందికి పోతే, ఇప్పుడు హోల్సేలర్ రిటైలర్కి పోతే హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. ఒకవేళ మన సప్లయర్ దగ్గర మనం సప్లయర్ దగ్గర పర్చేస్ చేసినవి అదే పర్చేస్ చేసేస్తే వర్టికల్ ఇంటిగ్రేషన్ అయిపోతుంది. సో దీనికి రా మెటీరియల్స్ ఏవి, వైన్కి గ్రేప్స్, ఆ గ్రేప్స్ని మనమే ప్రిపేర్ చేసుకుంటాం అంటే వర్టికల్ ఇంటిగ్రేషన్ పోయినట్లు. నెక్స్ట్ ద లైఫ్ సైకిల్ స్టేజ్ డాష్. సో లైఫ్ సైకిల్ స్టేజెస్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ అండ్ డిక్లైన్ స్టేజ్. ఆ స్టేజ్లో ఏ స్టేజ్ అంట, ద లైఫ్ సైకిల్ డాష్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్లోయర్ గ్రోత్ తక్కువ ఉంది, ఇంక్రీజ్ బయర్ పవర్ పెరిగింది, అండ్ సప్లయింగ్ మీటింగ్ ద డిమాండ్ అండ్ షిఫ్ట్ టువర్డ్స్ ఎఫిషియన్సీ. సో మన ఎఫిషియన్సీ ఇవన్నీ ఏ స్టేజ్లో ఉంటాయి, మనకి మెచ్యూరిటీ స్టేజ్లో ఉంటుంది. సో మెచ్యూరిటీ స్టేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది మెచ్యూరిటీ స్టేజ్. నెక్స్ట్ డాష్ హెల్ప్స్ మేనేజ్మెంట్ టు రిపోర్ట్ ఆన్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్. ఏమి హెల్ప్ చేస్తుంది అంటే KPI హెల్ప్ చేస్తుంది. సో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. అది 10th క్వశ్చన్. నౌ 11th క్వశ్చన్. ఇది October 21 MTP క్వశ్చన్. ఏం చేయాలి, సేమ్ ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ స్టేట్మెంట్. మనం పేర్స్ని ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ కెన్ బి అచీవ్డ్. డిఫరెన్షియేషన్ కావాలి అంటే మనం ఒక ఇన్నోవేషన్ అనేది ఉండాలి మైండ్లో. ఇన్నోవేషన్ ఉంటే డిఫరెన్షియేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ సర్వీస్ ఒక ప్రాసెస్ అబ్టైనింగ్ చేస్తున్నామంటే సర్వీసెస్ అబ్టైన్ మీన్స్ తీసుకోవడం, అంటే ప్రొక్యూర్మెంట్, దట్ ఈస్ ప్రొక్యూర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. సో యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే మనకి కాస్ట్ అవుతుంది. సో ఆ కాస్ట్ ఏమవుతుంది, అప్రైజల్ కాస్ట్ అవుతుంది. మనకి 4 కాస్టెస్ ఉంటాయి, ప్రివెంటివ్ కాస్ట్, అప్రైజల్ కాస్ట్, ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. ప్రివెంటివ్ అంటే ప్రాసెస్కి ముందర జరిగేది, ప్రాసెస్ తర్వాత జరిగేది ప్రాసెస్ అప్రైజల్ కాస్ట్. నెక్స్ట్ కట్టింగ్ డిపార్ట్మెంటల్ ఎక్స్పెండిచర్ బై 5%. సో మనం 5% ఎక్స్పెండిచర్ని తగ్గించుకుంటున్నాం అంటే మనం ఎకానమికల్గా మన మైండ్ని వాడుతున్నట్లు. సో ఎకానమీ పైన కొంచెం చూపిస్తున్నట్లు. నెక్స్ట్ ఇంప్రూవ్ ద మోటివేషన్ ఆఫ్ జూనియర్ మేనేజర్స్. మన యొక్క మేనేజర్స్ని మనం మోటివేట్ చేస్తున్నామంటే జస్ట్ వీ కెన్ డూ ఇట్, యూ ఆర్ డూ ఇట్ అనుకుంటా మోటివేట్ చేస్తున్నామంటే ఇది డీసెంట్రలైజ్డ్లో ఉన్నట్లు. సెంట్రలైజ్లో ఉంటే ఇట్లా పైన ఉన్న వాళ్ళు చెప్తుంటారో, ఆర్డర్స్ చేస్తుంటారో, కింది వాళ్ళు చేస్తుండాలి. మన మోటివేషన్ అవన్నీ ఏముండవు, పట్టించుకోరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ 12th క్వశ్చన్. వాట్ ఈజ్ దేర్ ముందర మనం ఏం చేయాలంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూసుకోవాలి. ఎందుకు, ఇది SCMP చాప్టర్, SCMP కాబట్టి. నా వాట్ ఈస్ రిక్వైర్డ్, ఇక్కడ నుంచి చూడండి. రిక్వైర్డ్ ఏం చేయాలంటే డిస్కస్ ద అథారిటీ స్ట్రక్చర్. సో మనం అథారిటీ స్ట్రక్చర్ని డిస్కషన్ చేయాలి. అథారిటీ స్ట్రక్చర్ అంటే ఏమి, ఇది సెంట్రలైజ్లో ఉందా, డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్లో ఉందా అనేది చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ డిస్క్రైబ్ చేసినాక అనలైజ్ ద అథారిటీ స్ట్రక్చర్ ఆఫ్ సంకల్ప్, రతన్ సాగర్ అండ్ అనాడమ్. ఏవో 2 పర్సన్స్ ఉన్నారు, 2 పర్సన్కి సంబంధించి ఏ స్ట్రక్చర్లో ఉన్నా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది సెకండ్ పాయింట్కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏముంది, లిస్ట్ ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ ప్రివేలింగ్ ఇన్ సంకల్ప్ ఏదో ఒక స్ట్రక్చర్లో ఉంటుంది కదా, అంటే సెంట్రలైజ్లో కానీ డీసెంట్రలైజ్ ఉంటాడు. ఈ సంకల్ప్ ఏదన్నా ఉన్నాడో దానికి సంబంధించి ప్రాస్ అండ్ కాన్స్ మీన్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ని చెప్పండి. అండ్ లిస్ట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిసడ్వాంటేజెస్, దానికి ఎఫెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది చెప్పాలి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద రెస్పాన్సిబిలిటీ సెంటర్స్. రెస్పాన్సిబిలిటీ సెంటర్ అంటే మనకి 4 రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ ఉంటాయి. ఒకటి కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సివ్ సెంటర్, రెవెన్యూ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇన్వెస్ట్మెంట్ సెంటర్. సో మనకి 4 రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ ఉంటాయి ఎక్కడైనా కానీ. నెక్స్ట్ considering the nature of సంకల్ప్, ఐడెంటిఫై 2 ఫైనాన్షియల్ మెథడ్స్ కాదు, 2 ఫైనాన్షియల్ మెథడ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇది కన్సిడర్ చేసుకొని ఏమంటారు ఏం చెప్పన్నారు, 2 ఫైనాన్షియల్ మెథడ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫైనాన్షియల్ మెథడ్స్ని ఐడెంటిఫై చేసిన దాకా అడ్వైజ్ ద బోర్డ్ హౌ గోల్ కాన్ఫిడెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ బిట్వీన్ CPRL అండ్ సంకల్ప్. సో CPRLకి అండ్ సంకల్ప్కి ఇద్దరి మధ్యలో గోల్ కాన్ఫిడెన్స్ని ఎట్లా తీసేయాలని క్వశ్చన్. సో ఫస్ట్ వాళ్ళు ఏం కథ అనేది మనకు తెలిస్తే వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకోవాలా, మోడిఫికేషన్ ఏమైనా చేసుకోవాలా, ఏమైనా పర్చేజ్ చేసుకోవాలా, న్యూలీ అక్వైర్డ్ ఏమైనా ఉందా అవి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నా క్వశ్చన్లోకి వచ్చేయండి. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. కనెక్ట్ వచ్చేసి
ఒక రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సిపిఆర్ఎల్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఓన్ ఏ చైన్ ఆఫ్ ఈటింగ్ జాయింట్స్ డ్రైవ్ త్రూ and restaurant in the northeastern part of the country that offers variety of burgers and allied complimentary stuffs. సో ఒక రెస్టారెంట్ ఉంది, బర్గర్స్ కాంప్లిమెంటరీ స్టఫ్స్ని ప్రొవైడ్ చేస్తుంది రెస్టారెంట్ అనేది. నెక్స్ట్ సిపిఆర్ఎల్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెయినింగ్ ద యాక్సెస్ టు కమర్షియల్ స్పేసెస్ ఇన్ సౌత్ ఇండియన్ కజైన్. సో మనం ఉండేదేమో ఇప్పుడు వీడున్నది నార్థన్ పార్ట్, వీనికి ఇంట్రెస్ట్ ఏమి సౌతర్న్ పార్ట్ ఇండియన్ కజైన్ రెస్టారెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గెయినింగ్ చేసుకోవాలి అండ్ లొకేటెడ్ ప్లేసెస్ అదర్ దెన్ ద సౌతర్న్ రీజన్స్, ఎస్పెషల్లీ దోస్ లొకేటెడ్ హెడ్ ప్లేసెస్ అదర్ దెన్ సౌతర్న్ రీజన్స్. నెక్స్ట్ దీనికోసం వీడు ఏం చేస్తున్నాడు, హెన్స్ లుకింగ్ టువార్డ్స్ టు అక్వైరింగ్ ఏ చైన్ ఆఫ్ ఫుడ్ రెస్టారెంట్ దట్ ఆఫర్ సౌత్ ఇండియన్ క్వజైన్స్ విత్ రీజనబుల్ ప్రైజెన్స్. సో వాడు ఏం సర్చ్ చేస్తున్నాడు, సౌత్ ఇండియన్ రెస్టారెంట్ని సర్చ్ చేస్తున్నాడు రీజనబుల్ ప్రైజెన్స్లో ఎక్కడ ఉంది అనేది. నెక్స్ట్ ఆఫ్టర్ అనాలిసిస్ తర్వాత ఆఫ్ ద వేరియస్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ ద బోర్డ్ ఆఫ్ సిఆర్పిఎల్ ఐడెంటిఫై 3 ఆప్షన్స్. దీనికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సంకల్ప అండ్ రతన్ సాగర్ అండ్ ఆనందం. సో 3 దొరికినవి, 3 ఒక ఆప్షన్స్ని దొరికినాయి. మనకి సంకల్పగాడు మెయిన్, ఎందుకంటే 3 క్వశ్చన్స్ ఏమో సంకల్పం మీద అడిగినారు. అండ్ రతన్ సాగర్ మనకి సెకండ్ క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్లో రతన్ సాగర్ వచ్చినది. సంకల్ప్, రతన్ సాగర్, ఆనందం 3 యొక్క రెస్పాన్సిబిలిటీ సెంటర్కి సంబంధించి నేచర్ని చెప్పమన్నారు. సో 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సంకల్ప గురించి ఆఫర్స్ సౌత్ ఇండియన్ క్విజిన్ విత్ ప్రజెన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్, ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. సో ఇక్కడ ఎక్కడ చేస్తున్నాడు, గుజరాత్లో, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ ఓవర్సీస్ రెస్టారెంట్ ఇన్ యూఎస్ఏ, కెనడా, ఇంగ్లాండ్, యూఏఈ, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో పెద్ద మార్కెటే. నెక్స్ట్ ఫేమస్ అండ్ రికార్డ్ ఆర్డర్ హోల్డర్ ఫర్ దర్ లాంగెస్ట్ దోశ. సో పెద్ద దోశ చేయగలడంట ఇడు, దోశ మాస్టర్. రెస్టారెంట్ మేనేజర్స్ ఆర్ గివెన్ ఆటోనమీ ఇన్ డెసిషన్ మేకింగ్. ద మేనేజర్స్ డిసైడెడ్ ఫ్రమ్ హూమ్ పర్చేజ్ ఆన్ వాట్ టర్మ్స్, ఆల్సో మేక్ ద మార్కెటింగ్ ప్లాన్స్ అండ్ డిసైడ్స్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో మేనేజర్స్కి మంచి పవర్స్ని ఇచ్చేసినారు, అంటే వాళ్ళే ఏ ప్రోడక్ట్ని చేసుకోవడం, వాళ్ళే మార్కెటింగ్ ప్లాన్స్ని చేసుకోవడం, వాళ్ళే ప్రైస్ని డిసైడ్ చేసుకోవడం, ఇట్లాంటివి చెప్తున్నాయి. నెక్స్ట్ కాంపెన్సేషన్ టు ద మేనేజర్స్ ఇంక్లూడ్ ద పర్ఫార్మెన్స్ లింక్డ్ పే ఈక్వల్లీ స్ప్లిట్ ఇంటూ క్యాష్ బెనిఫిట్స్ అండ్ ఆ స్టాక్ ఆప్షన్స్తో పర్ఫార్మెన్స్ బెనిఫిట్ లింక్డ్ కూడా ప్రొవైడ్ చేసినారు. సిగ్నిఫికెంట్ ఫ్లెక్సిబిలిటీ బిహేవ్స్ లైక్ డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్. మేనేజర్స్ ఎంటర్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ ప్రైస్ వార్ విత్ అదర్ సంకల్ప రెస్టారెంట్స్ ఆపరేటింగ్ ద సేమ్ రీజన్స్ నియర్ బై. నెక్స్ట్ మేనేజర్స్ సజెస్టెడ్ ద ఎక్స్పాన్షన్ దట్ కెన్ బి డన్ ఇన్ ద రెస్పెక్ట్ రెస్టారెంట్ అండ్ ప్లే వైచువల్ రోల్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో ఈ వైచువల్ రోల్లో ఉన్నారు. మనకి 4 ఉంటాయని చెప్పినాము, కాస్ట్, రెవెన్యూ, ఇన్వెస్ట్మెంట్, ఇంకోటి ఏదో ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు మెయిన్ ఫోకసింగ్లో ఉన్నారు. ఎవరు, సంకల్ప వాళ్ళు. నెక్స్ట్ ఈవెన్ ద రెస్టారెంట్ కెన్ హ్యావ్ నేమ్ ఆఫ్ దేర్ చాయిసెస్ బట్ దే మస్ట్ క్యారీ ద వర్డ్ సంకల్ప అండ్ క్యారీ ఏ లోగో ఫర్ ఐడెంటిఫికేషన్. సో వాళ్ళు ఎక్కడన్నా పోనీ ఈ సంకల్ప వాళ్ళ లోగో వేసుకొని తిరుగుతుంటారు. నెక్స్ట్ రతన్ సాగర్ హీజ్ ఏ చైన్ ఆఫ్ అథెంటిక్ సౌత్ ఇండియన్ క్విజిన్ రెస్టారెంట్ అక్రాస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అస్సాం, ఉత్తరప్రదేశ్ అండ్ యూపీ. రెస్టారెంట్ విల్ హ్యావ్ కామన్ నేమ్ రతన్ సాగర్ ఓన్లీ. సో వీని పేరే పెట్టుకొని తిరుగుతుంటారు. నెక్స్ట్ వీనికి ఉన్న ఈ ఏరియాస్లో ఉన్నారు. అండ్ రెస్టారెంట్ మేనేజర్స్ ఆర్ ఫ్రీ టు టేకింగ్ ప్రైజెస్ అండ్ ఆపరేషనల్ డెసిషన్స్ కన్సిడరింగ్ ద గైడ్లైన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద కార్పొరేట్ ఆఫీస్. సో కార్పొరేట్ ఆఫీస్ ప్రిస్క్రైబ్ చేసిన దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవుతారు. టు ఎంజాయ్ స్మూత్ రన్నింగ్ అండ్ రెస్టారెంట్. పైననేమో వాళ్ళే డెసిషన్ తీసుకుంటారన్నాడు. వీడేమో ఇక్కడ ఆ కార్పొరేట్ వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు ఫాలో అవుతుంటారని చెప్పినారు. నెక్స్ట్ మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు మీట్ ద బడ్జెటెడ్ అలొకేషన్స్. సో వాళ్ళకి పెట్టిన బడ్జెట్స్ని వాళ్ళు అలొకేషన్ చేసిన బడ్జెట్స్ ప్రకారం వాళ్ళు చెప్పాలి. సో 100 రూపీస్ మీరు వాడుకోవాలంటే మ్యాక్సిమం 100 లోపలనే వాళ్ళు వాడుకోవాలి. నెక్స్ట్ రిక్వైర్డ్ డిస్క్రైబ్ అథారిటీ ఆఫ్ స్ట్రక్చర్. సో మనం క్వశ్చన్లోకి వచ్చినాము. క్వశ్చన్ కాదే ఇంకేమో మిస్ అయ్యింది మనకి. ఆనందం సారీ గైస్ టేక్స్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. కార్పొరేట్ ఆఫీసే సోలోలీ తీసుకుంటుంది. ఇందాక బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సోలోలీ తీసుకుంటారో, ఇక్కడ కార్పొరేట్ వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ ఆనందం అంటే వీడు సెంట్రలైజ్లో ఉన్నట్టు, వాళ్ళు డిసెంట్రలైజ్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఆనందం GE స్మాల్ చైన్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఇన్ ద NCT. ద పర్చేస్ ఫర్ ఆల్ రెస్టారెంట్స్ ఈజ్ డన్ బై సెంట్రల్ ఆఫీస్. సో మొత్తం కథ మొత్తం సెంట్రల్ ఆఫీస్లోనే జరుగుతుంది, అంటే పెద్ద కథనే. మేనేజర్స్ హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రెస్టారెంట్ ఇన్ అన్ అటెంప్ట్ టు మెయింటైన్ యూనిఫార్మిటీ అక్రాస్ ద లొకేషన్స్. మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు మీట్ కాస్ట్ బడ్జెట్ అలొకేటెడ్ టు దెమ్. Price are uniform at in all the restaurants and decided by the corporate office. Evaluation of managers' performance will be done on the basis of achieving goals.
సో మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క గోల్స్ని అచీవ్ చేయడానికి వాళ్ళు మొత్తం ఎవరు చెక్ చేస్తున్నారు, సెంట్రల్ ఆఫీస్ వాళ్ళే చెక్ చేస్తారు, సెంట్రల్ ఆఫీస్ వాళ్ళే ఇస్తారు, సెంట్రల్ ఆఫీస్ వాళ్ళే అబ్జెక్టివ్స్ని చెప్తారు. నెక్స్ట్ బోర్డ్ హీస్ కన్సిడర్ సంకల్ప ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. బోర్డ్ ఏమనుకుంటుంది, సంకల్ప వాళ్ళది బెస్ట్ ఆల్టర్నేటివ్ అనుకుంటుంది. బట్ థింకింగ్ అబౌట్ గోల్ కాన్గ్రెన్స్ అట్ ద అబ్జెక్టివ్ హెన్స్ హెడ్ టు టేక్ ఫైనల్ కాల్. సో బట్ ఫైనల్ కాల్ని వాళ్ళు తీసుకోలేకున్నారు. మనం ఇప్పుడు ఫైనల్ కాల్ని చెప్పాలి. అంటే వీళ్ళు ఈ స్ట్రక్చర్లో ఉన్నారు, వీళ్ళు ఈ స్ట్రక్చర్లో ఉన్నారు, అథారిటీ స్ట్రక్చర్ ఇది అని మనం చెప్తే మన మాట వాళ్ళు వినాలి. సో మనం చెప్పడానికి రెడీ ఉన్నామా? ఎస్ వీఆర్ రెడీ. ఫస్ట్ ఏం చెప్పమన్నా అథారిటీ స్ట్రక్చర్ చెప్పమన్నా. అథారిటీ స్ట్రక్చర్ విత్ డీల్స్ విత్ exercise of powers and his delegation in the organization. సో అథారిటీ స్ట్రక్చర్ అంటే ఏమి, వాళ్ళకున్న పవర్స్ అండ్ వాళ్ళకున్న డెలిగేషన్స్ ఎట్లా ఎక్సర్సైజింగ్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇట్ కన్సిడర్ ద లెవెల్ అట్ విచ్ డెసిషన్స్ ఆర్ మేడ్. ఏం కన్సిడర్ చేస్తామంటే డెసిషన్స్ ఎవరు తీసుకుంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం అనేది. దే ఆర్ 2 మేజర్ క్లాసిఫికేషన్స్. ఇందులో 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి అది అథారిటీలో. ఒకటి వచ్చేసి సెంట్రలైజ్డ్, ఇంకోటి వచ్చేసి డీసెంట్రలైజ్డ్. ఒకటి సెంట్రలైజ్డ్, సెకండ్ ఇది డీసెంట్రలైజ్డ్. ఇన్ సెంట్రలైజ్డ్ స్ట్రక్చర్ ద అప్పర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ హైరార్కీ రిటైన్ ద అథారిటీ టు మేక్ డెసిషన్స్. సో మనం ఎక్సర్సైజ్ పవర్ డెలిగేషన్స్ ఎవరు ఉంటారని చెప్పినాము. దానిలో సెంట్రలైజ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ సెంట్రలైజ్లో ఎవరికి ఉంటాయి పవర్స్, మొత్తం కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాయి. కార్పొరేట్ ఆఫీసు ఏవైతే ఉంటావో వాళ్ళే మొత్తం డెసిషన్స్ని తీసుకుంటారో అథారిటీ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్ ద అథారిటీ టు మేక్ డెసిషన్స్ హీజ్ పాస్డ్ డౌన్ టు యూనిట్స్ అండ్ పీపుల్ అట్ లోయర్ లెవెల్స్. డీసెంట్రలైజ్లో ఏమి, ఎవరైతే కింద వాళ్ళు ఉంటారో, లోయెస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి అంటే వాళ్ళకి కొంచెం ఏమంటారు అబ్బా చాయిస్ ఇస్తారు. దే ఆర్ ప్రొవైడింగ్ ద ఆపర్చునిటీ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ అట్ ద లోయర్ లెవెల్. డీసెంట్రలైజ్డ్ అథారిటీ టు మేక్ డెసిషన్స్ ఈజ్ పాస్డ్ డౌన్ టు యూనిట్స్ అండ్ పీపుల్ అట్ లోయర్ లెవెల్స్. ద డిగ్రీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ మే వేరీ ఫ్రమ్ మైల్డ్ టు ఎక్స్టెన్సివ్. సో వేరీ అవుతుంది. సో మనకు ఫస్ట్ టైం అడిగినా అథారిటీ స్ట్రక్చర్ గురించి అడిగినాడు. అథారిటీ స్ట్రక్చర్ అంటే సింపుల్ 2 పాయింట్లు. ఒకటి ఫస్ట్ అథారిటీ స్ట్రక్చర్ అంటే పవర్ అండ్ డెలిగేషన్ ఎవరికి అనేది. అండ్ అథారిటీలో 2 టైప్స్ ఉంటాయి, సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అంటే కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు. డీసెంట్రలైజ్డ్ అంటే ఎవరైతే డౌన్ టు యూనిట్స్ అండ్ పీపుల్ ఆర్ లోయర్ ఎవరు ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ సంకల్ప హ్యాస్ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్. సంకల్ప వాళ్ళు ఏం చెప్పినాము, మొత్తం డీసెంట్రలైజ్ చేస్తారు. బికాస్ ద రెస్టారెంట్ మేనేజర్స్ హ్యావ్ కంప్లీట్ అటానమీ ఇన్ డెసిషన్ మేకింగ్. ద మేనేజర్ డిసైడ్ ఫ్రమ్ whom to purchase and on what terms and how to make marketing plans and decide the price of the product. So even the manager influence the investment decision too. So దానికోసం సంకల్ప వాళ్ళు ఏదన్నా ఉన్నట్లు డీసెంట్రలైజ్డ్ ఫామ్లో ఉన్నట్లు. నెక్స్ట్ డీసెంట్రలైజ్డ్ ఫామ్స్ ఈచ్ రెస్టారెంట్ యాక్ట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ యూనిట్స్. నెక్స్ట్ రతన్ సాగర్ వస్తే రతన్ సాగర్ ఈజ్ టు హ్యావ్ డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్. రతన్ సాగర్ ఎట్లున్నారు, డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్లో ఉన్నారు. బట్ ద డిగ్రీ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఈజ్ మైల్డ్ అండ్ ఫార్ లెస్ దెన్ ఇట్ సంకల్ప్ బట్ క్వైట్ హై ఆఫ్ కంపారిజన్ టు ఆనందం. సో ఇప్పుడు మిడిల్ వన్ది ఏం చెప్తామంటే పైన ఎవడు సంకల్ప్ కంటే తక్కువ బట్ ఆనందం కంటే కొంచెం ఎక్కువ అని సింపుల్గా చెప్తాము. సో మిడిల్లో ఉంటే ఇదే ప్రాబ్లమే. మనం పైన హై పొజిషన్ అన్నా ఉండాలి, లేదంటే లాస్ట్ కింద పొజిషన్ అన్నా ఉండాలి. మిడిల్లో ఉంటే అటు ఇటు కాకుండానే ఉన్నట్టున్నది. నెక్స్ట్ హై కంపారిజన్ ఆఫ్ ఆనందంకి హై, ఆనందంకి ఎక్కువ, సంకల్ప్కి తక్కువ అన్నమాట. ఒక్కొక్కసారి అంటుంటారు కదా, బిర్యానీ మనం తీసుకుంటే ఒక ప్లేట్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది, సగం ప్లేట్ తీసుకుంటే తక్కువ అవుతుందని. అట్లా ద రెస్టారెంట్ మేనేజర్స్ హ్యావ్ లిమిటెడ్ అటానమీ. దే కెన్ టేక్ ఆపరేషనల్ డెసిషన్స్ ఇంక్లూడింగ్ ప్రైజింగ్ బట్ విత్ ఇన్ ఏ 4 కార్నర్స్ ఆఫ్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద కార్పొరేట్ ఆఫీసర్. నెక్స్ట్ ఆనందం G has centralized structure because restaurant managers hardly have an autonomy. Authority is exercised centrally at corporate level only. Next సంకల్ప వాడి గురించి చెప్పన్నాడు. కంప్లీట్లీ డీసెంట్రలైజ్ అంటే దాని యొక్క ఓన్ ప్రాన్స్ ఉంటాయి, దాని యొక్క ఓన్ కాన్స్ ఉంటాయి. సో ప్రాన్స్ ఫస్ట్ మేజర్ ఏమంటే వాళ్ళంతకే వాళ్ళ డీసెంట్రలైజ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారో సీనియర్ మేనేజ్మెంట్ హ్యావ్ ఫ్రీ టు కాన్సన్ట్రేట్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ డ్యూ టు డెలిగేషన్ పవర్. నీకు ఎప్పుడైతే నీకు అథారిటీ ఇచ్చినారో వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, వీ విల్ టేక్ కరెక్ట్ డెసిషన్ అండ్ వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ ప్లానింగ్ మీద ఉంటుంది. నెక్స్ట్ బెటర్ లోకల్ డెసిషన్స్ అండ్ గ్రేటర్ రెస్పాన్సెస్ టు లోకల్ నీడ్స్ హ్యాస్ వెల్ యాజ్ ఆపర్చునిటీస్ డ్యూ టు లోకల్ ఎక్స్పర్టైజ్. సో
లోకల్ డెసిషన్స్ని అండ్ గ్రేస్ రెస్పాన్సెస్ అంటే లోకల్ మనం ఇవి పర్చేజ్ చేద్దాం అని సెంట్రలైజ్ నుంచి వచ్చేది కాదు కదా, ఇక్కడిక్కడే పర్చేజ్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు లోకల్ నీడ్స్ ఏమున్నాయి, లోకల్ రెస్పాన్సెస్ ఏమున్నాయి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ యాజ్ వెల్ అస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి లోకల్లీగా అండ్ లోకల్లీ ఎక్స్పర్టైజ్ అయిపోతారు వాళ్ళున్న ఏరియాలో. నెక్స్ట్ హై మోటివేషన్ ఇన్ రెస్టారెంట్ మేనేజర్స్ డ్యూ టు ఎంపవర్మెంట్ దట్ కమ్స్ ఫ్రమ్ ట్రైనింగ్ ఆర్ వెస్టింగ్ ఆఫ్ అథారిటీ అండ్ ఫీల్ ఆఫ్ పర్సనల్ కమిట్మెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మేము మాదే షాప్, ఇది మాదే హోటల్, మాదే రెస్టారెంట్ అన్నట్లు వర్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పవర్స్ ఉంటాయి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. కాబట్టి హై మోటివేషన్లో ఉంటారు, హై పిచ్ మోటివేషన్లో ఉంటారు ఎప్పటికప్పుడు. క్విక్కర్ రెస్పాన్స్ అండ్ ఫ్లెక్సిబుల్ డెసిషన్ మేకింగ్ డ్యూ టు స్మాల్ చైన్ ఆఫ్ ఆర్గనైజేషన్ కమాండ్. సో కస్టమర్స్కి క్విక్గా రెస్పాండ్ అవుతారు అండ్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. నెక్స్ట్ కాన్స్ లాస్ ఆఫ్ కంట్రోల్ బై సీనియర్ మేనేజ్మెంట్. సో ఇక్కడ సీనియర్ మేనేజ్మెంట్ ఏమంటే ఒకవేళ మనకి సీనియర్ మేనేజ్మెంట్ ఎవడన్నా పోయినా అనుకోండి, అప్పుడు మనం కంట్రోల్ అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పర్సన్స్ ట్రస్ట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. వన్స్ యూ లాస్ ద ట్రస్ట్ యూ కెన్ నాట్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్ ఫ్రమ్ అదర్ పర్సన్స్ ఇమ్మీడియట్లీ. నెక్స్ట్ డేసింగ్ ఫంక్షనల్ డెసిషన్స్ ఆర్ సబ్ ఆప్టిమైజేషన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ గోల్ కాన్ఫిడెన్స్. సబ్ ఆప్టిమైజేషన్స్ డెసిషన్స్ అంటే వాళ్ళు కింది వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే గోల్ కాన్ఫిడెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ల్యాక్ ఆఫ్ గోల్ కాన్ఫిడెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పూర్ డెసిషన్ మేడ్ బై ఇన్ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఆఫ్ ట్రైనింగ్. సో ప్రతిసారి కార్పొరేట్ ఆఫీస్కి పిలుచుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము అండ్ ప్రతిసారి కొంతమంది ఇన్ఎక్స్పీరియన్స్ మేనేజర్ తీసుకునే డెసిషన్స్ వల్ల మన కంపెనీ ఎఫెక్ట్ కావడం అట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ డూప్లికేషన్ ఆఫ్ రోల్స్ అండ్ ఎఫర్ట్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్. సో కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే డూప్లికేట్స్ వాళ్ళే నేను ప్రెసిడెంట్ని, నేను వైస్ ప్రెసిడెంట్ని, నేను క్యాప్టెన్ని, నేను వైస్ క్యాప్టెన్ని, ఇట్లా కొత్త క్రియేటివిటీని తీసుకొని వస్తారు వాళ్ళకి పవర్స్ ఇస్తే, లైక్ అమ్మ రాజశేఖర్ లాగా బీబీలో. నెక్స్ట్ ఎక్స్ట్రా కాస్ట్ ఇన్ అప్టైనింగ్ అంటే ఆల్రెడీ చెప్పిండారు ఓన్లీ క్యాప్టెన్ అని, క్యాప్టెన్కి వైస్ క్యాప్టెన్ అనేది దాంట్లో చెప్పరు. వీళ్ళు క్రియేటివిటీ పెరిగిపోతుంది ఎవరికైతే పవర్స్ ఇస్తామో అప్పుడు. నెక్స్ట్ ఎక్స్ట్రా కాస్ట్ ఇన్ అప్టైనింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ మే వేరీ ఫ్రమ్ మైల్డ్ టు ఎక్స్టెన్సివ్. ద మేజర్ అమాంగ్ ద ఫ్యాక్టర్స్ దట్ విల్ అఫెక్ట్ ద అమౌంట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆర్. సో మనం ఇంకేం చెప్పినాము, ఏవేవి ఎఫెక్ట్ చేస్తావి డీసెంట్రలైజ్ ఉన్నప్పుడు అనే ఫ్యాక్టర్స్ని చెప్పుకున్నారు. ఫస్ట్ ఎబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్. నెక్స్ట్ మేనేజ్మెంట్ స్టైల్ అంటే మేనేజ్మెంట్కి అండ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఎబిలిటీ ఉండాలి ఫస్ట్. తర్వాత వాళ్ళ యొక్క స్టైల్ ఎట్లుంది, మేనేజ్మెంట్ స్టైల్ ఎట్లుంది అండ్ జాగ్రఫికల్ అండ్ లొకేషన్ స్ప్రెడ్ అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్ట్ చేస్తాయి ఇవి బిజినెస్ని. అండ్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు ఎట్లా స్టైల్ మెయింటైన్ చేస్తున్నారో అదే ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ జాగ్రఫికల్ అండ్ లొకేషనల్ స్ప్రెడ్ ఎట్లున్నది అది ఎఫెక్ట్ చేస్తుంది. సైజ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, స్కేల్ ఆఫ్ యాక్టివిటీస్ అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది మన యొక్క బిజినెస్ని. నెక్స్ట్ సెంటర్స్లో responsibility center is a specific unit of an organization assigned to managers who is held responsible for its operations and exercise resources. Responsibility centers can be classified 4 types. ఫస్ట్ వచ్చేసి కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సివ్ సెంటర్ అంటే మీరు ఈ కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సెస్కి మీరు రెస్పాన్సిబుల్ ఆర్ మీరు ఈ రెవెన్యూకి ఇంత రెస్పాన్సిబుల్, మీరు ఇంత రెవెన్యూ తీసుకొని రావాలనేది. అండ్ ప్రాఫిట్ సెంటర్, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అంటే ఏ బిజినెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మంచి డెసిషన్ తీసుకోవాలనేది కొంతమందిని పెడతారు. ఇట్లా 4 types ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ ఉంటాయి. ఒకటి కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సివ్ సెంటర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ సెంటర్స్ వేర్ ద మేనేజర్స్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద కాస్ట్. ఇక్కడ కాస్ట్ పైన ఫుల్ కంట్రోల్ అనేది ఉంటుంది. అదర్ దెన్ దోస్ క్యాపిటల్ నేచర్స్, ఓన్లీ రెవెన్యూ నేచర్ క్యాపిటల్కి సంబంధించి మాత్రమే రెస్పాన్సిబుల్ ఉంటాయి. ఓనింగ్ టు ఫంక్షన్ ఫర్ విచ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఫుల్ అండ్ రెస్పాన్సిబిలిటీలో ఉంటారు కాస్ట్ ఆర్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి. నెక్స్ట్ రెవెన్యూ సెంటర్స్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ సెంటర్స్ వేర్ ద మేనేజర్స్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ విత్ నో రెస్పాన్సిబిలిటీ ఫర్ కాస్ట్. ఇక్కడ రెవెన్యూ సెంటర్స్ ఏమంటే వాళ్ళ యొక్క ఆల్వేస్ ఏమంటే మనం రెవెన్యూ జనరేట్ చేయాలి అదొకటే ఉంటుంది. కాస్ట్ ఎంత అయిపోతున్నది సంబంధం లేదు. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ 200 lakhs ఉందనుకోండి, ఇప్పుడు 400 lakhs తీసుకురానికి తనకు రాడతారు. 400 lakhs కోసం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెట్టడం. సో వాళ్ళు కాస్ట్ మీద బాదర్ కారు. రెవెన్యూ సెంటర్ ఫాలో ఆల్వేస్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ పైన ఫోకసింగ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ వాళ్ళు ఎట్లా అంటే బోత్ రెవెన్యూ అండ్ కాస్ట్ రెండింటి. అంటే ఇక్కడ మనం ఏం చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిఎన్ఎల్ చూసుకున్నారు అనుకోండి, పిఎన్ఎల్లో ఎక్స్పెండిచర్ సైడ్ చూసేవాళ్ళు, ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేసేవాళ్ళు కాస్ట్ ఆర్ ఎక్స్పెన్స్ అంటారు. పిఎన్ఎల్లో
క్రెడిట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ సేల్స్ గురించి చూసేవాళ్ళు వీళ్ళు. అండ్ ప్రాఫిట్ సెంటర్ అంటే ఎన్పి, నెట్ ఆఫ్ చూసేవాళ్ళు, అంటే ఎక్స్పెండిచర్ని చూస్తారు అండ్ సేల్స్ని కూడా చూస్తారు. రెండింటిని మేనేజ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు నెట్ ప్రాఫిట్. అండ్ ఈ నెట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, అది ఇన్వెస్ట్మెంట్ సెంటర్ అనమాట. సో ప్రాఫిట్ సెంటర్ ఆర్ రెస్పాన్సిబుల్ సెంటర్ వేర్ ద మేనేజర్స్ ఆఫ్ సచ్ సెంటర్ ఆర్ డివిజన్ హ్యాస్ కంట్రోల్ ఆర్ బోత్ రెవెన్యూ అండ్ కాస్ట్, దట్ ఈస్ అదర్ దెన్ విచ్ ఆర్ క్యాపిటల్ నేచర్ ఎర్న్డ్ అవుట్ ఆఫ్ incurred of asset assigned to the division responsibility. Investment centers are the responsibility centers where the managers have responsibility for not just the revenue and cost relating to the center but also the asset that cause this cost and generate those revenues and investment decisions relating to disposal of acquisition of assets. సో ఈ వచ్చిన ప్రాఫిట్ని ఏ విధానంలో పెట్టాలి, ఏ అసెట్ని పర్చేస్ చేయాలి, ఏ అసెట్ని డిస్పోజ్ చేయాలి, ఈ అసెట్ నుంచి మనకి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇవన్నీ రెస్పాన్సిబుల్ వాళ్ళు అవుతారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ సంకల్ప. 5thలో మనకి అనలైజ్ చేయమన్నారు. ఎవరిని సంకల్ప, రత్నసాగర్, ఆనందం వాళ్ళని డివైడ్ చేయమన్నారు. సో సంకల్ప వచ్చేసి మనం ఫస్టే చెప్పినాము డీసెంట్రలైజ్లో ఉన్నారు అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. సో సీమ్స్ టు బి ఇన్వెస్ట్మెంట్ సెంటర్ బికాస్ రెస్టారెంట్ మేనేజర్స్ హ్యావ్ decided focus factors which will in cost and also makes marketing plans as well as decided the price of the ప్రాఫిట్ ప్రోడక్ట్. ద మేనేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ టూ. సో వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్మెంట్ సెంటర్కి క్లాసిఫై చేస్తాము సంకల్ప అని. నెక్స్ట్ రతన్ సాగర్ ఎవరు మిడిల్ పర్సన్. రెస్టారెంట్ సీమ్స్ టు బి ప్రాఫిట్ సెంటర్ బికాస్ మేనేజర్స్ హూ టేక్ డెసిషన్స్ రిగార్డింగ్ ప్రైజింగ్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబుల్స్ టు మీట్ ద బడ్జెట్ అలొకేషన్. సో వాళ్ళకి ఒక బడ్జెట్ పెట్టినారు, ఆ బడ్జెట్ని మీట్ కావాలి అని చెప్పినాము. సో వాళ్ళు ఏమి ప్రాఫిట్ సెంటర్ లాగా అనమాట. సో వాళ్ళు ప్రాఫిట్ సెంటర్. సెకండ్ థర్డ్ విచ్ హూ టేక్ డెసిషన్స్ రిగార్డింగ్ ద ప్రైజింగ్ ఆల్సో రెస్పాన్సిబుల్ టు మీట్ ద బడ్జెట్ అలొకేషన్. సో ప్రాఫిట్ పైన ఫోకసింగ్ చేయాలి అండ్ కాస్ట్ అనేది విత్ ఇన్ ఆ బడ్జెట్లోనే ఉండాలి అని రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ద కార్పొరేట్ ఆఫీస్ హీ సోలోలీ టేక్స్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. నెక్స్ట్ ఆనందం జీ రెస్టారెంట్ సీమ్స్ టు బి కాస్ట్ సెంటర్ బికాస్ రెస్టారెంట్ మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు మీట్ ద కాస్ట్ బడ్జెటెడ్ అలొకేటెడ్ టు టూరిజం. సో ఓన్లీ కాస్ట్ వర్క్ వాళ్ళకి పర్మిషన్. నెక్స్ట్ 6th పాయింట్ మనకి ఏం చెప్పినారు, నేచర్ ఏమి సంకల్ప వాళ్ళది అండ్ 2 నాన్ ఫైనాన్షియల్వి చెప్పమన్నారు. సంకల్ప రెస్టారెంట్ సీమ్స్ టు బి ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ఆల్రెడీ చెప్పినాము. హెన్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రెస్టారెంట్ మేనేజర్ షిల్ బి ఎవాల్యుయేటెడ్ బై యూజింగ్ ఫైనాన్షియల్ మెథడ్స్. ఫైనాన్షియల్ మెథడ్స్ అంటే ఏమి మనకి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ROI కానీ, సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI కానీ ఆర్ రెసిడ్యువల్ ఇన్కమ్ కానీ, ఈ 2 ఫైనాన్షియల్ మెథడ్స్ అనమాట. ROI RI. నెక్స్ట్ CPRL shall consciously make efforts to reduce cultural conflict. 7th పాయింట్ మనం చెప్తున్నది ఇప్పుడు అడ్వైజ్ చేయమన్నాడు గోల్ కాన్ఫరెన్స్కి సంబంధించి. CPRL have consciously make efforts to reduce cultural conflicts. It is important to recognize restaurant managers at Sankalpa have full autonomy in making decisions. Hence, to ensure fully post-merger integration of 2 organizations, management of CPRL need to modify the performance evaluation criteria as well as realign in the best interest of CRPL the compensation structure. CRPL ఏం చేయాలంటే మొత్తం దాని యొక్క ఖర్చులని రెడ్యూస్ చేసుకోవాలి, ఎఫోర్ట్స్ని పెట్టుకొని అండ్ సక్సెస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు మూడిట్లో కన్నా చూసుకుంటే సంకల్పవాడ కొంచెం బెస్ట్లో ఉన్నారు, సంకల్పవాదంతో మనం ఎంటర్ కావచ్చు. కంపెన్సేషన్. CRPL మస్ట్ కమ్యూనికేట్ రెస్టారెంట్ మేనేజర్స్ దట్ దే సజెస్ట్ ఆర్ వర్త్ అండ్ వాల్యుబుల్ బట్ ఇన్ ఆర్డర్ టు అటైన్ గోల్ కాన్ఫరెన్స్ ఇట్ మస్ట్ లింక్ ద రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ విత్ కొలాబరేటివ్ గోల్స్. నెక్స్ట్ weight restaurant specific and company wide. Alternatively, in order to avoid plausible difficulties on account of culture conflicts and post-merger integration, CPRL may operate the newly acquired restaurant chain independently from its own, keep them separate and distance existence. Next question number 13. ఈ 13th ఏమి RTP మే 2022కి సంబంధించిన క్వశ్చన్. సో వాట్ ఈస్ దేర్ కింద మనం ఏం చేయాలి, వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చెప్పాలి. సో ఎవాల్యుయేట్ ద వియబిలిటీ ఆఫ్ సొల్యూషన్ ప్రొవైడెడ్ బై ద ఇంజనీర్స్ ఏదో ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేసినారంట, ఆ సొల్యూషన్ని మనం ఎవాల్యుయేట్ చేద్దాం. సో ఎవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ ఏమి ఇచ్చినారో చూద్దాము. స్టార్ సెల్యులార్ లిమిటెడ్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మొబైల్ హ్యాండ్సెట్ బ్యాటరీస్. ఏదైనా ఉన్నారు, హ్యాండ్సెట్ బ్యాటరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. వన్ ఆఫ్ ద బ్యాటరీ టైప్ విచ్ SCL ఈజ్ కరెంట్లీ ప్రొడ్యూసింగ్ ఈజ్ BL5C బ్యాటరీ. సో ఒక బ్యాటరీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాని యొక్క పేరు వచ్చేసి BL5C బ్యాటరీ. SCL సెల్ దిస్ బ్యాటరీ టు మెనీ హ్యాండ్సెట్ మ్యానుఫ్యాక్చర్. సో చాలా మంది మ్యానుఫ్యాక్చరర్కి సేల్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద క్వాలిటీ సర్కిల్ టీమ్ రీసెంట్లీ డిస్కవర్డ్ అండ్ ఇష్యూ విత్ ద BL5C. సో ఇది కొంతమంది ఒక ఇష్యూని ఐడెంటిఫై చేసినారు, క్వాలిటీ ఇష్యూని, దట్ ఇఫ్ ఇట్ గెట్ హీటెడ్ బియాండ్ ఎ లిమిట్ ఇట్ గెట్ బస్ట్
and cause of explosion in handset which may harm the users, burn injuries, injury severity, స్కోర్ ఆఫ్ ఈజ్ టు హై. సో అంటే హీట్ ఎక్కువ చేస్తే బ్రస్ట్ అయిపోతుందంట. ఈ తిక్కనాలు కాకుండా యాదాన్ని చేసినా అట్లనే అవుతుంది. మేనేజ్మెంట్ కన్సిడరింగ్ ద ఇష్యూ బేస్డ్ అపాన్ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో దీనికి మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఒక 2 సొల్యూషన్స్ బాగా పోయింది. ఫస్ట్ ఇంజనీరింగ్ టీమ్ని కన్సల్ట్ అయింది. ఇంజనీరింగ్ టీమ్ ఏం చెప్తుంది, ప్రొవైడెడ్ ఏ సొల్యూషన్ దట్ దే కెన్ చేంజ్ ద మెటల్ కాంపోనెంట్ కరెంట్లీ ఇన్ యూజ్ విత్ ద న్యూ మెటీరియల్స్ దట్ ఈజ్ మోర్ రెసిస్టెంట్ టు హీట్ అండ్ హ్యాస్ ఆటో కూలింగ్ ఫీచర్స్. సో ఏం చెప్తున్నాడు ఇంజనీరింగ్ వాళ్ళు, ఒక ఆటో కూలింగ్ సిస్టమ్ని పర్చేజ్ చేయండి. ఆటో కూలింగ్ సిస్టమ్ అంటే సడన్ లెవెల్కి పోయినాక ఆటోమేటిక్గా కూలింగ్ చేసే సిస్టమ్ని తీసుకురామన్నాడు. నెక్స్ట్ అండ్ మోడిఫై ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద బ్యాటరీ టు ఎలిమినేట్ సచ్ ఇండికేట్స్ ఆఫ్ ఎక్స్ప్లాజన్ కంప్లీట్లీ. సో ఆ బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీని కొంచెం మోడిఫికేషన్ చేద్దాము. బట్ దిస్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్ బై 80 రూపీస్ పర్ బ్యాటరీ. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక 80 రూపీస్ పర్ బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుంది కాస్ట్ అంటున్నాడు. ఓకే, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద సెవెరిటీ ఆఫ్ ఇష్యూ ద టెక్నికల్ టీమ్ మేక్స్ ద an estimate the next month. It is estimated that 120 such issues 120 ఇష్యూస్ ఉన్నాయంట మొత్తానికి. ఓకే, ఇట్ మేక్స్ అవుట్ ఆఫ్ 1,80,000 బ్యాటరీ. సో 1,80,000 ఇంటూ ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పినాము, 80 రూపీస్. మొత్తం 80 ఇంటూ 1,80,000 యూనిట్స్ అంటే ఐ థింక్ 144 lakhs ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. దట్ SCL ఎక్స్పెక్టెడ్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ సెల్. నెక్స్ట్ దట్ టెక్నికల్ టీమ్ ఆల్సో సజెస్టెడ్ దట్ 120 సచ్ ఎక్స్ప్లాషన్ ఇన్సూరెన్స్ ఓన్లీ 10% ఆఫ్ కాస్ట్. అప్పుడు 120 ఇంటూ 10% ఇన్సూరెన్స్ అనేది అంటే 12 అవుతుంది. ఆ 12కి ప్రాబ్లమ్స్ వస్తాయి. మొత్తం 120లో 10 వరకు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్స్ప్లెయిన్స్ ఇన్సూరెన్స్ ఓన్లీ. నెక్స్ట్ యూజర్స్ వేర్ హ్యాండ్సెట్ ఈస్ మేకర్. సో లీగల్ టీమ్ ఎస్టిమేట్ దట్ సజెస్ట్ ఇఫ్ సచ్ 10% ఆఫ్ యూజర్స్ లీగల్ యాక్షన్స్ అంటే 10% అంటే 12% వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకునే సైట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లా సూట్ మనకి జరిగేది. దెన్ SCL విల్ లూజ్ ద సూట్. ఇన్ నో కేస్ SCL కెన్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. సో ఈ 12కి సంబంధించి మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 12కి సంబంధించి మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 12కి సంబంధించిన కాస్ట్ ఎంత అవుతుంది అనేది మనం చూసుకోవాలి. నౌ సో 12కి సంబంధించి డిఫెన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ హౌ టు పే 10 lakhs. సో మనం ఈ 12 కేసెస్ లాస్ అయితే మనం ఎంత పే చేయాల్సి వస్తుంది, 10 lakhs పే చేయాల్సి వస్తుంది కాంపెన్సేషన్గా. దీన్ని ఎవాల్యుయేషన్ చేయండి. ఎవాల్యుయేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చెప్పినాము, ఇది RTP కదా ఇది. సో RTP May 2022 క్వశ్చన్. నౌ ఎవాల్యుయేషన్ కాస్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద క్వాలిటీ త్రూ చేంజింగ్ మెటీరియల్ అండ్ ప్రాసెసెస్. సో ఫస్ట్ ఏం చెప్పినారు, మెటీరియల్ని ప్రాసెస్ని చేంజ్ చేయమన్నారు. సో మెటీరియల్ అండ్ ప్రాసెస్ని చేంజ్ చేయమన్నారు. దానివల్ల ద నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ that SCL expected to manufacture and sells 1,80,000 బ్యాటరీస్. సో నెక్స్ట్ ఇయర్ ఈ చేసిన తర్వాత 1,80,000 బ్యాటరీస్ మనం సెల్ చేస్తామని చెప్పినాము. దాని యొక్క కాస్ట్ టు చేంజ్ ద మెటీరియల్, మోడిఫై ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మెటీరియల్ టు ఎలిమినేట్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ కంప్లీట్లీ. ఎంత అవుతుందని చెప్పినాము, కాస్ట్ 80 రూపీస్ కాస్ట్ అవుతుంది అన్నాము ఆ ప్రాసెస్ని చేంజ్ చేయడానికి. అప్పుడు మనకి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, 1,80,000 ఇంటూ 80. హెన్స్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి, మనం మెటీరియల్ని చేంజ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి మనకు అయ్యే కాస్ట్ 144 lakhs అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లాసింగ్ సూట్స్. సో ఒక 10 లక్షలు పోగొట్టుకుంటామని చెప్పినాము. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లోషన్ ఇన్స్టెన్స్ ఎస్టిమేటెడ్. మొత్తం 120 ఇన్స్టెన్స్ ఎక్కువ అవుతావేమో అనుకున్నాము. బట్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ వెన్ యూజర్స్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ ఎక్స్ప్లోషన్ ఇన్ ద హ్యాండ్సెట్ టేకన్ ప్లేస్ డ్యూరింగ్ ద బ్రస్టింగ్ ఆఫ్ బ్యాటరీ విల్ బి 10% అండ్ 120 ఇన్స్టెన్స్. సో 120 ఇన్స్టెన్స్లో 10% మాత్రము బ్యాటరీ ఫెయిల్ అయినవి మనకు తెలిసినవి, అంటే 12 ఇన్సిడెంట్స్ మనకు తెలిసినవి. హెన్స్ నెంబర్ ఆఫ్ సూట్స్ వచ్చేసి 12 మంది లాస్ట్ సూట్స్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. ప్రిజ్యూమింగ్ ఆల్ దోస్ హూ అవేర్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ఎక్స్ప్లోషన్ ఇన్ హ్యాండ్సెట్ టేకెన్ ప్లేస్ డ్యూ టు బ్రస్టింగ్ ఆఫ్ బ్యాటరీ BL5C విల్ ఫైల్ లాస్ట్ సూట్స్. 12 మెంబర్స్ లాస్ట్ సూట్ ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రిజల్టెంట్లీ కాస్ట్ ఆఫ్ లాసింగ్ లాస్ట్ సూట్స్ వచ్చేసి 120 lakhs. 10 lakhs పర్ కేస్కి లాస్ అవుతామంటే 120 lakhs మనం టోటల్గా లాస్ అవుతాం. బికాజ్ ఇన్ నో కేస్ SCL కెన్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ బేస్డ్ అపాన్ ద అనాలిసిస్ ఆఫ్ మానిటరీ ఫ్యాక్ట్ గివెన్ ఇన్ కేస్ SCL షుడ్ ఇగ్నోర్ ద సొల్యూషన్స్ ప్రొవైడెడ్ బై ఇంజనీరింగ్ టీమ్. సో మానిటరీ ఫ్యాక్టరీస్ని కానీ మనం పక్క పెడితే, అంటే బేస్డ్ అపాన్ ద ఫ్యాక్ట్ గివెన్ ఇన్ SCL షుడ్ ఇగ్నోర్ ద సొల్యూషన్ ప్రొవైడెడ్ బై ఇంజనీరింగ్ టీమ్. ఎందుకు మనం ఇంత కాస్ట్ని పెట్టాలా,
ఇంత 144 lakhs కాస్ట్ పెట్టాలి. 144 కాస్ట్ పెట్టిన తర్వాత కూడా మనం 120 lakhs అడిషనల్గా లా సూట్స్కి పెట్టాల్సి వస్తుంది మానిటరీ ఫ్యాక్టర్ ప్రకారం చూసుకుంటే. ఈ ఇంప్రూవింగ్ క్వాలిటీ బై మేకింగ్ చేంజెస్ మెటీరియల్ అండ్ మోడిఫై ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద బ్యాటరీ టు ఎలిమినేట్ సచ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఎక్స్ప్లోషన్ బికాస్ ద కాస్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద క్వాలిటీ ఎంత 144 lakhs దట్ ఈజ్ 24 lakhs మోర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ లాజింగ్ ద లాస్ట్ సూట్స్. సో 24 lakhs మనం ఎంత లాస్ట్ సూట్కి అయ్యేది ఒక మనకి మోడిఫై చేంజింగ్ చూసుకుంటే 144 అవుతుంది, చేంజ్ చేయడానికి 144 అవుతుంది. ఈ మన కేసు పెట్టిన దాన్ని చూసుకుంటే ఓన్లీ మనం 24 lakhs పే చేస్తే బయటకు వచ్చేస్తాం అని వీళ్ళ యొక్క మానిటరీ టర్మ్స్ ప్రకారం చూసుకుంటే. దిస్ ఈజ్ హార్డ్లీ ఎనీ మేనేజ్మెంట్ డెసిషన్ దట్ హ్యాస్ ఓన్లీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ హ్యాస్ యూజువల్లీ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ మేనేజ్మెంట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్ నాన్ ఫైనాన్షియల్. అంటే ఇప్పుడు 144 lakhs ఖర్చు పెట్టడం బెస్టా, ఈ 20 lakhs మనం 24 lakhs సూట్ని పే చేసే బెస్టా అంటే ఎస్టిమేట్ చేసిన సూట్ని చూసుకుంటే 24 lakhs బెచ్ చేయడమా బెస్ట్ అనుకుంటే ఎవడైనా 24 lakhsకే పోతాడు, ఎవడు 144 lakhs పెట్టుకోవాలని అనుకోడు. సో వీళ్ళు కూడా అదే అనుకుంటారు. సో వీడేమంటారు అంటే మన యొక్క ఆథర్ ఓన్లీ ఫైనాన్షియల్ కాదమ్మా చూడాల్సినది, నాన్ ఫైనాన్షియల్స్ని కూడా కన్సిడర్ చేయాలి. నాన్ ఫైనాన్షియల్ని కన్సిడర్ చేయడం వల్ల ఇంప్లికేషన్ టు అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ డెసిషన్స్ దట్ ఆర్ నో ఎక్సెప్షన్ దేర్ టు. హెన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్సిఎల్ నీడ్ టు బి కన్సిడర్. మేనేజ్మెంట్ ఏం కన్సిడర్ చేయాలి? ఫస్ట్ ఎథికల్ హ్యాజ్ వెల్ యాజ్ సోషల్ ఆస్పెక్ట్స్. కొంచెం మానవ దృక్పథంతో ఉండండి బాబు, లేకుంటే మనుషుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అంటుంటారు కదా. సో అట్లా అనమాట, మనం కొంచెం ఎథికల్ మానవత్వం మీద ఉండాలి. ఆల్రెడీ మానవత్వం అనేది చనిపోతుందని బిజినెస్ మ్యాన్లో మనం మహేష్ బాబు చెప్పినాడు. సో హెన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్సిఎల్ నీడ్ టు బి కన్సిడర్ కాసెస్ ఎక్స్ప్లోరేషన్స్ అన్సెట్ విచ్ మే హార్మ్ ద యూజర్స్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ బర్న్ ఇంజురీస్ అండ్ ఇంజురీ సెవరిటీ స్కోర్ ఈజ్ హై టు. సో ఇంజురీ అయ్యేది చూసుకుంటే బ్యాటరీ బ్రస్ట్ అయ్యే ఎక్స్ప్లోషన్లో ఎవరైతే యూజర్ ఫార్మ్స్ ఉన్నారో బర్న్ అయిన వాళ్ళు అండ్ సివియర్ ఇన్జ్యూరీ అయిన వాళ్ళు హై అయిపోతుంది. 120% ఎఫెక్ట్ అవుతున్నారు, 120లో 12% మాత్రమే మేజర్ ఎఫెక్ట్, 12% కేసు పోతారని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. నెక్స్ట్ ఎంత ద కాస్ట్ ఆఫ్ సేఫ్టీ హాఫ్ ఇట్స్ యూజర్స్ దట్ ఈస్ కన్జ్యూమర్ సెల్ ఆల్సో నీడ్ టు బి కన్సిడర్. ఎస్సిఎల్ షెల్ కన్సిడర్ ఇన్ లైట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాల్యూ అండ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. సో ఓన్లీ బిజినెస్ యొక్క మైండ్ సెట్లో కాదు ఆలోచించాల్సినది, మనం సోషాలిటీ దట్ ఈస్ ఎథికల్ సోషల్ ఆస్పెక్ట్స్తో ఆలోచించాలి. నెక్స్ట్ బ్రాండ్ ఈక్విటీ ఆఫ్ ఎస్సిఎల్, బ్రాండ్ వాల్యూ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ కీస్ టు సక్సెస్ ఫ్యాక్టర్స్. మనం ఒక సక్సెస్ కావాలంటే మన యొక్క బ్రాండ్ అనేది మారిపోవాలి, మన యొక్క నేమ్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ కావాలి. అప్పుడే మనం మన యొక్క సక్సెస్ కీ అనేది ఓపెన్ అవుతుంది అటైనింగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో ఇన్ ద కాంపిటేటివ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. హెన్స్ హార్డ్లీ ఎనీ కంపెనీ విల్లింగ్ సేవ్ కాస్ట్, ఏ కంపెనీ అయినా కాస్ట్ సేవ్ చేసుకోవాలని అనుకుంటుంది. అండ్ లాస్ ఆఫ్ దర్ బ్రాండ్ ఈక్విటీ, కాస్ట్ని సేవ్ చేసుకుంటూ ఉండడంలో వాళ్ళ యొక్క బ్రాండ్ ఈక్విటీని పోగొట్టుకుంటారు. సో సచ్ లాస్ ఆఫ్ రెప్యుటేషన్, ఎప్పుడైతే మన యొక్క గుడ్ విల్ ఫాల్ కావడం స్టార్ట్ అయిందో షెల్ బి కన్సిడర్ డ్యూలీ వెయిటెడ్ డెసిషన్ మేకింగ్. సో మన గుడ్ విల్ ఫాల్ కావడం స్టార్ట్ అయితే మనం వేస్ట్ అవుతాం. సో కంపల్సరీ క్యాస్ట్ అంటే మనం మనీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినది ఏమంటే రికగ్నిషన్, దట్ ఈస్ గుడ్ రికగ్నిషన్. నెక్స్ట్ unnecessary diversion and management engagement. The SCL needs to be respond to file suits file against it unnecessary diversions of an engagement. So that application of time apart from the monetary resources and may cause unnecessary diversions, overload for management that can otherwise complete. సో ఇప్పుడు 12 మంది 12 సార్లు కోర్టు నుంచి కేసెస్ వస్తున్నాయంటే ఒక్కొక్కరికి రెస్పాన్స్ అవుతుంటే మీరు ఓన్లీ 120 lakhs మాత్రమే లాస్ అయ్యేది కాదు, 12%కి సంబంధించిన టైం ఈజ్ వాల్యూ ఫర్ మనీ ఎవరికైనా. సో మీరు ఆ టైంని మీరు లాస్ అవుతారు. సో అన్నెసెసరీ డైవర్షన్ అవుతారు, అన్నెసెసరీగా ఆలోచించాల్సి వస్తుంది, అన్నెసెసరీగా కోర్టుకి రిప్లై ఇచ్చుకుంటూ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ రెగ్యులేషన్స్ అండ్ ఇంటర్వెన్షన్స్. సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఆఫ్ సిటిజన్స్ అండ్ కన్జ్యూమర్స్ ఆర్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ రెస్పెక్టివ్లీ. సో గవర్నమెంట్కి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉంది అంటే సిటిజన్ పైన కన్జ్యూమర్ పైన, మనం రెగ్యులేషన్స్ ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. లేదంటే వాళ్ళు కన్జ్యూమర్ కోరం కోర్ట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్వెన్ అండ్ మే ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ మే లీడ్ టు బి ఫోర్స్డ్ క్లోజర్ ఆఫ్ ప్రొడక్షన్ BL 5C బ్యాటరీస్ ఆర్ పెనాల్టీస్ అపార్ట్ ఫ్రమ్ అన్ అకౌంట్ లాజింగ్ లాసూట్స్. నెక్స్ట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో ద ఇంప్రూవ్ బ్యాటరీ విల్ ఎన్హాన్స్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ హెన్స్ మే రిజల్ట్ ఇన్ ఎయిదర్ ఇంక్రీజింగ్ సేల్స్ ప్రైజెస్. సో దానివల్ల మనకి
మన యొక్క సేల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ ఇంక్రీజ్ ఇన్ సేల్ క్వాలిటీ. మనం ఎప్పుడైతే మనం కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో ఉంటామో, మన యొక్క కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటా పోతే మన యొక్క సేల్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది కాంపిటేటివ్లో. నెక్స్ట్, హెన్స్ ద మార్కెటింగ్ టీమ్ ఆల్సో నీడ్ టు బి కన్సల్టెడ్ ఆఫ్ ది సినారియో అండ్ దేర్ ఇన్పుట్స్ షెల్ బి కన్సిడర్ వైల్ మేకింగ్ ద డెసిషన్స్. సో మేనేజ్మెంట్ మనం ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి, ఒకటి ఎథికల్ యాజ్ వెల్ యాజ్ సోషల్ చేయాలి, మన యొక్క బ్రాండ్ వాల్యూని పోగొట్టుకోకుండా చూసుకోవాలి. నెక్స్ట్, అన్నెసెసరీ డైవర్షన్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్, రెగ్యులేషన్ ఆఫ్ ఇంటర్వెన్షన్. నెక్స్ట్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ప్రకారం ఆలోచించాలి. ఓవరాల్ మేబీ ఎస్సీఎల్ వుడ్ బీ ఏబుల్ టు గెట్ సమ్ మానిటరీ బెనిఫిట్స్ ఇన్ షార్ట్ రన్ బై ఇగ్నోరింగ్ సొల్యూషన్ ప్రొవైడెడ్ బై engineering team, but it will tarnish the image of SCL, which would hurt profitability in long run. Therefore, before taking any decision, SCL should consider qualitative factors also. Next, question number 14. What is there in question number 14? ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ స్టేట్మెంట్. సో మీకు కరెక్ట్ పేర్ని తీసుకొని రావాలంట. కరెక్ట్ పేర్ని తీసుకొని వచ్చేద్దాం. ఫస్ట్, ద 5-4 మోడల్ ప్రొవైడ్స్ ఏ క్లియర్ అండ్ ప్రిసైజ్ మెథడాలజీ ఫర్ అనలైజింగ్ అన్ ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ ఎన్వైర్న్మెంట్ ఈజ్ టు డిటర్మైన్ ఇట్స్ ప్రాఫిటబిలిటీ. సో 5-4 మోడల్ ఏం చెప్తాడు, క్లియర్ అండ్ ప్రిసైజ్ మోడల్ని మెథడాలజీని తీసుకొస్తాడు. ఎందుకు, ఆర్గనైజేషన్ అనలైజ్ చేస్తాడు ఎన్వైర్న్మెంట్గా. ఎందుకోసం అంటే మన యొక్క ఆర్గనైజేషన్ అనేది ప్రాఫిటబిలిటీని డిటర్మైన్ చేసుకోవడానికి. సో ప్రాఫిటబిలిటీ ఎక్కడుందో అది ఆన్సర్ అవుతుంది 5-4 మోడల్కి సంబంధించి. నెక్స్ట్, ద మోర్ సబ్స్టిట్యూట్స్ బయర్స్ హ్యావ్ అన్ ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఎప్పుడు మనం ఏమన్నాయో సబ్స్టిట్యూట్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే సబ్స్టిట్యూట్స్ ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ ఆర్ పవర్స్ ఎట్లుంటాయి, ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ అండ్ పవర్స్ వచ్చేసి మనకి హైగా ఉంటాయి. అండ్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్, బార్గెనింగ్ పవర్స్ అనేది తక్కువ ఉంటాయి. ఎప్పుడంటే మనకి సబ్స్టిట్యూట్స్ ఎక్కువ ఉన్నాయంటే బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్ సో లోయర్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. సో సబ్స్టిట్యూట్ బయర్స్ ఉన్నప్పుడు మనకి ఇండస్ట్రీకి బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. హయ్యర్ ద బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్ అండ్ సో లోయర్ ద ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ. మనకి బార్గెనింగ్ పవర్ బయర్కి ఎక్కువ ఉందంటే మన యొక్క ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ అనేది ఆటోమేటిక్ తక్కువ అవుతుంది. ఎందుకంటే బయర్స్ వాళ్ళు ఆల్వేస్ మాకు తక్కువ కాస్ట్ కావాలి అండ్ క్వాలిటీలో కావాలి, తక్కువ కాస్ట్ కావాలి క్వాలిటీలో కావాలని ఆలోచిస్తారు. వాళ్ళకే మనకి పవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన యొక్క ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ అనేది ఆటోమేటిక్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ద హయ్యర్ ఆఫ్ బెరియర్ ఎంట్రీ. సో బెరియర్ ఎంట్రీస్ హయ్యర్గా ఉన్నవి. బెరియర్ ఎంట్రీస్ హయ్యర్గా ఉన్నాయంటే టు ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ ద డాష్ థ్రెడ్స్ న్యూ ఎంట్రెన్స్ వాళ్ళు రావాలి అనుకుంటే రావచ్చా ఈజీగా అంటే ద హయ్యర్ ద ఎంట్రీ బెరియర్ ఇన్ టు ఇండస్ట్రీ ద డాష్ థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఎట్లుంటుంది. సో ఎంట్రీ రావాలనుకుంటే ఎక్కువ వచ్చేది అంటే లోయర్ ద థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్ అంటే ఎక్కువ లోన్కి వస్తున్న టెన్షన్ ఉండదు. ఎందుకంటే హయ్యర్ బెరియర్ ఎంట్రీ ఉంది కాబట్టి. సో ఇది లోయర్ అవుతుంది. అండ్ అప్పుడు మనకి ఎంట్రీ వాళ్ళు తక్కువ వస్తున్నారు అంటే లోన్ ఉన్న వాళ్ళకు ఒకటే ప్రాఫిట్ అంటే ఇండస్ట్రీ వైజ్గా ప్రాఫిట్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్, ఏ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ హ్యాజ్ ఆప్టెడ్ అంటే లోయర్ హయ్యర్. నెక్స్ట్, ఏ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ హ్యాజ్ ఆప్టెడ్ టు ఆఫర్ ఏ లిమిటెడ్ రేంజ్ ద స్ట్రాటజీ మస్ట్ లైక్లీ బీ. సో ఏమంటారు, మొత్తం వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఆఫర్ టు లిమిటెడ్ రేంజ్, ఆప్టెడ్ టు ఆఫర్ లిమిటెడ్ రేంజ్ ద స్ట్రాటజీ. కంపెనీ తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేయాలనుకుంటుంది అంటే వీళ్ళు కాస్ట్ ఫోకస్ చేస్తున్నారు. లో కాస్ట్ ఫోకస్ ఎక్కడుందో చూడండి. లో కాస్ట్ ఫోకస్ ఉంటే అది దాని యొక్క ఆన్సర్ అయిపోతుంది. లో కాస్ట్ ఫోకస్ ఎస్ ఇయర్. సో ఫోర్త్ దానికి లో కాస్ట్ ఫోకస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డాష్ రిఫర్స్ టు వెన్ అన్ ఆర్గనైజేషన్ కాన్సన్ట్రేట్స్ ఇట్స్ ఎఫర్ట్స్ ఆన్ నారో పార్ట్ ఆఫ్ ద మార్కెట్. సో నారో పార్ట్ ఆఫ్ ద మార్కెట్ మనం ఫోకస్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఫోకస్ ఓన్లీ నారో అంటే ఫోకస్. సో ఫోకస్ రిఫర్ టు వెన్ ఆర్గనైజేషన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎఫర్ట్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్స్ బేబీ పౌడర్ ఉంది ఓన్లీ నారో మార్కెట్ టువర్డ్స్ చిల్డ్రన్స్, దట్ ఈజ్ టువర్డ్స్ చిల్డ్రన్స్ మీద మాత్రమే వాళ్ళు ఫోకసింగ్ చేస్తారు నారో మార్కెట్. అది ఏమి ఫోకస్ స్ట్రాటజీ అంటారు. నెక్స్ట్, డైవర్సిఫికేషన్ ఇన్వాల్వ్స్ డెవలపింగ్ న్యూ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ టు సెల్ ఇన్ ద మార్కెట్ ది డాష్ రిస్క్ ఆప్షన్స్.
సో ఈ రిస్క్ ఆప్షన్ ఏమవుతుంది అంటే మనకి హైయెస్ట్ రిస్క్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ పోతామో మనకు తెలియని ప్రోడక్ట్ తెలియని ప్రపంచం లేకపోయినామంటే మనకి ఖచ్చితంగా రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో హైయెస్ట్ రిస్క్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ద సెకండరీ యాక్టివిటీ డీలింగ్ విత్ అక్విజిషన్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ సెట్ టు బి. సో మనం ఏదాంట్లో డీల్ చేస్తున్నాం ఇప్పుడు, సెకండరీ యాక్టివిటీలో డీల్ చేస్తున్నాము. సెకండరీ యాక్టివిటీ డీలింగ్ విత్ అక్విజిషన్ ఆఫ్ ఇన్పుట్స్. అక్విజిషన్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే దాన్ని ఏమంటారు అంటే ప్రొక్యూర్మెంట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ 8 డాష్ 6 టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్ బై ఐడెంటిఫైయింగ్ ద కాసెస్ ఆఫ్ డిఫెక్ట్స్. సో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్, ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అవుట్పుట్ బై ఐడెంటిఫైయింగ్ ద కాసెస్ ఆఫ్ డిఫెక్ట్స్, 6 సిగ్మా. సో 6 సిగ్మా ఇంప్రూవ్ చేస్తుంది. 6 టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ బై ఐడెంటిఫైయింగ్ కాసెస్ అండ్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డాష్ అడ్వాంటేజెస్ కెన్ బి అచీవ్డ్ బై సుపీరియర్ కస్టమర్ రెస్పాన్స్. సో సుపీరియర్ కస్టమర్ రెస్పాన్సెస్ అయ్యేది దానికి ఏం అడ్వాంటేజ్ అంటే డిఫరెన్షియేషన్. ఎప్పుడైతే మనం డిఫరెన్షియేషన్ ప్రొవైడ్ చేస్తే మనం కస్టమర్ రెస్పాన్సెస్ అనేది సుపీరియర్గా ఉంటుంది. సుపీరియర్ మీన్స్ యూ మస్ట్ ట్రీట్ లైక్ యాజ్ ఏ సుప్రీం. నెక్స్ట్ బై అండర్స్టాండింగ్ హౌ ద వాల్యూ చైన్ ఈజ్ డిజైన్డ్ ఆర్ కాన్ఫిగర్డ్ encompassing the efficiency, cost, value that can be created for customers, then organization can better position itself against industry competitors and pursue its chosen స్ట్రాటజీ. సో మనం అనుకున్న స్ట్రాటజీకి మనం అనుకున్నట్లు పోతుంటే ఎవరైతే మొత్తం వాల్యూ చైన్ని అండర్స్టాండింగ్ చేసుకుంటామో, ఫస్ట్ చెప్పిన వాడు సెకండ్ చెప్పినట్టు, సెకండ్ చెప్పిన వాడు థర్డ్ చెప్పినట్లు, ఇట్లా ఇండస్ట్రీ వైజ్గా ఒక దాని ప్రకారం ఒకటి పోతుందంటే ఇది ఒక స్ట్రాటజీ. అంటే జనరిక్ స్ట్రాటజీ, సీక్వెన్స్ని ఫాలో పోతున్నామంటే జనరిక్ స్ట్రాటజీ అవుతుంది. ఇది జనరిక్ స్ట్రాటజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, పాయింట్ నెంబర్ 11. టార్గెట్ కాస్ట్ మీన్స్ ఏ ప్రోడక్ట్ కాస్ట్ ఎస్టిమేట్ బై సబ్స్ట్రాక్టింగ్ ఏ డిజైర్డ్ ప్రాఫిట్ మార్జిన్ ఫ్రమ్ కాంపిటేటివ్. సో కాంపిటేటివ్ నుంచి మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ని డిజైర్డ్ ప్రాఫిట్ మార్జిన్ని ఫ్రమ్ కాంపిటేటివ్ నుంచి తీసేస్తే అది ఏమవుతుంది, టార్గెట్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఎంత ఉంది మార్కెట్ ప్రైస్ అనేది తెలుస్తుంది. మనకున్న ప్రాఫిట్ని మనం రెచ్ చేస్తే మొత్తం కాస్ట్ నుంచి. సో టార్గెట్ కాస్ట్ నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ ఎట్లా చేస్తాము, టార్గెట్ మన యొక్క ప్రాఫిట్ ఎంత కావాలి, ఫస్ట్ కాస్ట్ ఎంత అయింది, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అంటే ఇది మొత్తం సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే డిజైర్డ్ ప్రాఫిట్, ఇది డిజైర్డ్ ప్రాఫిట్. సో దీని నుంచి ఇది తీసేసుకుంటే మనకి ఇదేమి మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఎంపీఎస్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12? పాయింట్ 12. డాష్ ప్రైజింగ్ మైట్ సీమ్స్ లైక్ అన్ అట్రాక్టివ్ ఆప్షన్ బట్ ఇట్స్ ప్రాబ్లమ్ ఈ దట్ ఇట్ ఇగ్నోర్స్ మార్కెట్ కండిషన్స్. మార్కెట్ కండిషన్స్ని ఇగ్నోర్ చేసేదేమి, దట్ ఈస్ లీడ్ టు ప్రైస్ దట్ ఈజ్ టు హై ఆర్ లో. సో డాష్ ప్రైస్ అంటే కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ స్ట్రాటజీలో కాస్ట్ ప్లస్ దీనిలో మనం ఒక మార్జిన్ అనుకుంటాం, దాని ప్రకారం మార్జిన్ ప్రకారం మనం చేసుకుంటాం. మార్కెట్ కండిషన్స్ని మనం పట్టించుకోము. అది కాస్ట్ ప్లస్ అట్రాక్టివ్ ఆప్షన్ అంటే. నెక్స్ట్ సో మనకు 100 రూపీస్ అయింది, 100 రూపీస్కి బయట వాళ్ళు 105కి 110కి అమ్ముతున్నాం. మనం అట్లా ఆలోచించకుండా ఒక 2% మార్జిన్ వేసుకున్నాం అనుకున్నాం, 3% మార్జిన్ వేసుకున్నాం. ఇట్లా మనం ఆలోచించడం, మనం మార్కెట్ కండిషన్స్ని పెద్ద పట్టించుకోము. నెక్స్ట్ ద పర్ఫార్మెన్స్ పిరమిడ్ ఏం చెప్తుంది, ఈజ్ బేస్డ్ ఆన్ ఏ రేంజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బోత్ ఎక్స్టర్నల్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఇంటర్నల్ ఎఫెక్టివ్స్. ఎప్పుడైతే ఆబ్జెక్టివ్స్ అనేది ఎఫెక్టివ్నెస్, ఎక్స్టర్నల్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఇంటర్నల్ ఎఫెక్టివ్స్ రెండింటిని కన్సిడర్ చేస్తున్నామంటే మన కస్టమర్ సాటిస్ఫై అవుతారు. పర్ఫార్మెన్స్ పిరమిడ్ అనేది మన యొక్క కస్టమర్స్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం. నెక్స్ట్ 14th one. వాట్ ఈజ్ దేర్ ఇన్ 14th one? టీపీఎం అన్ప్లాన్ డౌన్ టైమ్ లాస్. సో అన్ప్లాన్ డౌన్ టైమ్ లాస్ అంటే ఏమి, ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ అయినట్లు ఆర్ అండ్ అన్ప్లాన్ మెయింటెనెన్స్. మన యొక్క ఎక్విప్మెంట్ అనేది బ్రేక్ డౌన్ అనుకోండి, మనకి తెలియదు ఎక్విప్మెంట్ బ్రేక్ అవుతుంది అనేది మనం ముందరనే తెలియదు. సో ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ అండ్ అన్ప్లాన్డ్ మెయింటెనెన్స్, వాటిని అన్ప్లాన్ డౌన్ టైమ్ అంటాము. నెక్స్ట్ సిక్స్ సిగ్మా కెన్ బి యూజ్డ్ విత్ డాష్ బై ప్రొవైడింగ్ మోర్ త్రూ
మెజర్మెంట్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్స్. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్. సో బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ని యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. మెజర్మెంట్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్స్తో ప్రొవైడ్ చేయాలన్నప్పుడు ఎవరు సిక్స్ సిగ్మా ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు. నెక్స్ట్ డబ్ల్యూ మ్యానుఫ్యాక్చర్ ద టాయ్ బేబీ. ఏం చేస్తున్నాడు, టాయ్ బేబీని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు. సో టాయ్ బేబీని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు ఇన్ లాట్ ఆఫ్ 7,000 అండ్ దెన్ అప్రోచ్ వేరియస్ ఇండిపెండెంట్ టాయ్ షాప్స్ ట్రయింగ్ టు కన్విన్స్ దెమ్ టు స్టాక్ టాయ్ బేబీ ఆన్ దర్ స్లీవ్స్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ చైన్. డాష్ చైన్ అంటే ఇదేం చేస్తున్నాడు, ఫస్ట్ టాయ్స్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ టాయ్స్ని తీసుకొచ్చి హోల్సేల్ వాళ్ళ కాడికి అండ్ కస్టమర్కి అంటే ఈ ప్రోడక్ట్ని రెడీ చేసి ఈ కాడర్స్ని బయటికి పంపిస్తున్నాడు. అంటే ఇది పుష్ సప్లై చైన్ ఉన్నట్లు. ఒకవేళ కస్టమర్స్ అడిగినవి మనం ప్రొవైడ్ చేస్తుంటే పుల్ అవుతుంది. ఇప్పుడు ఈడే చేస్తున్నాడు, బయటికి పంపిస్తున్నాడు, బయటికి అడుక్కుంటా పంపిస్తున్నాడు కాబట్టి పుష్ సప్లై చైన్ అవుతుంది. నెక్స్ట్ 17th వన్ డాష్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ టైం టు టెక్నికల్ క్వరీస్. టెక్నికల్ క్వరీస్కి రెస్పాన్స్ అయ్యేది ఏమంటే క్యాప్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ టైంకి అయ్యేది. నెక్స్ట్ ఏ డాష్ ఏ సర్వీస్ ప్రొవైడర్ సచ్ ఏ యాజ్ ఏ రిపీటెడ్ CA from WY depends on quality of staff to deliver quality services. This is an example of recruitment market. సో మన యొక్క ఎంప్లాయీస్ మీద మనం డిపెండెన్సీ ఉంది అంటే అది రిక్రూట్మెంట్ మార్కెట్ అనమాట. నెక్స్ట్ ఏ సూపర్ మార్కెట్ సెట్స్ అప్ ఏ జస్ట్ ఇన్ టైమ్ అరేంజ్మెంట్ విత్ supplier for short life item such as ready to eat food in order to retain customer interest in the instant food product. ఇక్కడ ఏం చెప్తున్నారు, మొత్తం సప్లయర్ వచ్చేసి మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు. సప్లయరే మొత్తం చూసుకుంటున్నారు కస్టమర్స్ని తీసుకుని రావడానికి, కస్టమర్స్ని రిటైన్ చేసుకోవడానికి. ఈ దానికి ఎగ్జాంపుల్ మార్కెట్ అంటే సప్లయర్ మార్కెట్ అయిపోతుంది. ఇది మొత్తం సప్లయర్ డీల్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఏ బ్యాంక్ రిఫర్స్ కస్టమర్స్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ సర్వీస్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనం బ్యాంక్ అనేది ఫైనాన్షియల్కి సంబంధించినది. అది ఏం చేసింది, దానిలో ఉండడంతో పాటు టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. ఇది ఏం చేస్తుంది, రిఫరింగ్ చేస్తుంది, అంటే రిఫరల్గా వర్క్ చేస్తుంది. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిఫరల్ మార్కెట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 డబ్ల్యూ ఇన్సూరెన్స్ ఫామ్. డబ్ల్యూ అనేది ఒక ఇన్సూరెన్స్ ఫామ్. అదేం చేస్తుంది, W అనేది ఇన్సూరెన్స్ ఫర్మ్ వాజ్ worried about the poor performance of one of its type of policy. It found that the policy was not profitable when sold to recently retired people. Otherwise, it is profitable. This is an example of cap analysis అవుతుంది. దీని అనాలిసిస్ ఏమవుతుంది, cap analysis అవుతుంది. నెక్స్ట్ ఇంప్రూవింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ ఫర్మ్ ఇన్ సెర్చ్ ఇంజన్ లిస్టింగ్ ఫర్ కీ టర్మ్స్ ఆర్ ఫేసెస్ రిలేట్ టు. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మన యొక్క పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకుంటాము. ఏ ఫామ్ ఇన్ సెర్చ్ ఇంజన్ లిస్టింగ్ కీ టర్మ్స్. సో కస్టమర్స్ ఏవైతే పర్చేస్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మనం గూగుల్లో ఏవి సెర్చ్ చేస్తున్నారో దాని ప్రకారం మనం ఇంప్రూవ్ చేసుకుంటామంటే కస్టమర్స్ అక్విజిషన్ అని చెప్పడం అనమాట 22కి సంబంధించి. నెక్స్ట్ డాష్ టై ఇన్ టు ద ఆర్గనైజేషన్స్ ఓవరాల్ స్ట్రాటజీ. ఏది ఆర్గనైజేషన్ యొక్క ఓవరాల్ స్ట్రాటజీకి టై అయి ఉంటుంది అంటే CSF క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేవి మన యొక్క ఆర్గనైజేషన్ స్ట్రాటజీకి, ఓవరాల్ స్ట్రాటజీస్ అనమాట టై అయి ఉంటాయి. ఏవి క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేది. నెక్స్ట్ 24th డాష్ ఫర్ ఎఫిషియంట్ ప్రొడక్ట్ కుడ్ ఇంక్లూడ్ మ్యాక్సిమం లిట్రిక్ ఆఫ్ యాసిటిక్ యాసిడ్ కన్జ్యూమబుల్స్ వేస్టెడ్. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఈ ద ఎఫిషియంట్ ప్రొడక్షన్ అవుతుంది, ఎఫిషియంట్ ప్రొడక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ రిక్వైర్డ్ టు బీ కన్సిడర్డ్ వెన్ యూజింగ్ డాష్ మెథడ్ టు అసెస్ డివిజనల్ పర్ఫార్మెన్స్. సో ఫైనాన్షియల్ మెథడ్స్ ఏవైతే ఉంటావో, ఫైనాన్షియల్ మెథడ్ టు అసెస్ డివిజనల్ పర్ఫార్మెన్స్. ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ రిక్వైర్డ్ టు బీ కన్సిడర్డ్ వెన్ యూజింగ్ ఫైనాన్షియల్ మెథడ్ టు అసెస్ డివిజనల్ పర్ఫార్మెన్స్. సో ఫైనాన్షియల్ మెథడ్స్ని చూసుకోవాలి డివిజనల్ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 నాట్ డిస్టార్టెడ్ బై ఇన్ఫ్లేషన్ ఈజ్ బెనిఫిట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూజింగ్ డాష్ నాన్ పర్ఫార్మెన్స్. అంటే మనం బేస్ ఆన్ ఫైనాన్షియల్స్ కాకుండా చూసుకుంటున్నామంటే మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది నాన్ ఫైనాన్షియల్ మెథడ్గా ఉన్నట్లు.
Next, W has set its staff target relating to improvement in the number of customer complaints received in relation to performance pyramid. పర్ఫార్మెన్స్ పిరమిడ్ అంటే మనం ఏం చెప్పినాము, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నాము. కస్టమర్ పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నాము. ఇప్పుడు కస్టమర్స్ ఏమంటారు, అవి రాకుండా చూసుకోవాలి అంటే ఏం చూడాలి, బిజినెస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండాలి. బిజినెస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటే మనకి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ బాగుంటే కంప్లైంట్స్ రిసీవ్ చేసుకునేది మనకి బాగుంటుంది. సో బిజినెస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండాలి, అది బిజినెస్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్కి సంబంధించినది. నెక్స్ట్, అండర్ బిల్డింగ్ బ్లాక్ మోడల్ ద డాష్ ఫర్ ద బిజినెస్ రిఫర్ టు డైమెన్షన్స్ సిఎస్ఎఫ్, దట్ ఈస్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ని మనం చెప్తాము, క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th. వాట్ ఈస్ దేర్ ఇన్ 15th క్వశ్చన్? ఫస్ట్ ఇది ఆర్టీపీ మే 2022కి సంబంధించిన క్వశ్చన్. స్వస్తిక్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ 4 వాల్వా ఇంజన్స్ DTK1. Company appoints Mr. Watson to coordinate shipment of DTK1 from factory to distribute warehouses located in various parts of India so that goods will be available as order are received from customers. గూడ్స్ మనం ఎప్పుడు డెలివరీ చేసాము, గూడ్స్ విల్ బి ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ హౌస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము. మనం 4 వాల్వా ఇంజన్స్ని సేల్ చేస్తాము అట్ ప్రజెంట్కి సంబంధించి. నెక్స్ట్ ఇంజన్స్ DTK1 దాని పేరు, ఏది మనం సేల్ చేస్తున్నాం దాని పేరు. నెక్స్ట్, ద కంపెనీ కాస్ట్ అనాలిసిస్ సే దట్ మిస్టర్ వాట్సన్ శాలరీ షుడ్ బి క్లాసిఫైడ్ హ్యాజ్, మొత్తం యాన్యువల్ శాలరీ ఎంత ఉంది, 24 lakhs ఉంది. ఇట్స్ కాస్ట్ రికార్డ్స్లే అన్షూర్ హౌ. ఓకే, వాడు ఎవరైతే సేల్ చేస్తున్నాడో వానికి సంబంధించిన శాలరీ కాస్ట్ రికార్డ్స్లో 24 lakhs. కంపెనీ కాస్ట్ అనాలిసిస్ సే దట్ మిస్టర్ వాట్సన్ శాలరీ షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. వాడు దీనికోసం వర్క్ చేసినాడని, ఫ్యాక్టరీ టు డిస్ట్రిబ్యూషన్కి వేర్ హౌస్కి వర్క్ చేసినాడని ఆ కాస్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో క్లాసిఫై చేయాలనేది కంపెనీ అనుకుంటుంది. ద ఫైనాన్షియల్ కంట్రోలర్ సే దట్ ఇట్ షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ సెల్లింగ్ కాస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఫైనాన్షియల్ కంట్రోలర్ ఏమంటున్నావు, అది సెల్లింగ్ కాస్ట్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కాదు అంటున్నావు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ విచ్ వై మిస్టర్ వాట్సన్ శాలరీ కాస్ట్ ఈజ్ క్లాసిఫైడ్. సో మనం ఇప్పుడు మిస్టర్ వాట్సన్ యొక్క శాలరీని ఎట్లా చేయాలి అనేది ఫస్ట్ చూసుకోవాలి. వాడు చేసిన వర్క్ ఏమి, ఫ్రమ్ ఫ్యాక్టరీ టు డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌసెస్ లొకేటెడ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా షిప్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఆర్డర్స్, కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ని తీసుకొని వాటికి సంబంధించిన పర్సన్ వీడు. నౌ సెల్లింగ్ కాస్ట్ వుడ్ ఇంక్లూడ్, సెల్లింగ్ కాస్ట్ అంటే ఏమి, వుడ్ ఇంక్లూడ్ ఆల్ కాస్ట్ necessary to secure customers order and get finished product into hands of customer. సెల్లింగ్ కాస్ట్ అంటే ఏమి, వాట్ ఎవర్ కస్టమర్ ఆర్డర్స్ని సెక్యూర్ చేయడానికి అండ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ని కస్టమర్ చేతిలో పెట్టడానికి మనం ఏవైతే కాస్ట్ని ఇంకర్ అవుతామో అవన్నీ సెల్లింగ్ కాస్ట్ అవుతుంది. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మిస్టర్ వాట్సన్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ షిప్మెంట్ ఆఫ్ DTK1 from factory to distribution warehouses and same would be appear to fall in this class. సో ఈ క్లాస్లో అవుతుంది ఏది, సెల్లింగ్ కాస్ట్ దానిలో అవుతుంది. ఎవరు, ఫైనాన్షియల్ కంట్రోల్ చెప్పినది కరెక్ట్. అకార్డింగ్లీ ద ఫైనాన్షియల్ కంట్రోలర్ హీస్ కరెక్ట్ ఇన్ హిస్ వ్యూ దట్ శాలరీ కాస్ట్ షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ సెల్లింగ్ కాస్ట్, అంతేకాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించి లేటెస్ట్ RTPs, MTPs ఫస్ట్ చాప్టర్లో ఉన్నది, ఇంట్రొడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. నెక్స్ట్ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ని చూద్దాము.